ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము సంఘములోని ఐక్యత. ప్రియమైన వారులారా, క్రైస్తవులకి ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు కూడా ఒకసారి చెప్తాడు, మరి ఐక్యంగా ఉంటే చాలా మేళ్ళు పొందుకోగలుగుతాం. ప్రియమైన వారులారా, ఏ విధంగా? ఒకరు నీరసించిపోయినప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఐక్యత. ప్రియమైన వారులారా, మరి క్రైస్తవుల్లో ఈ రోజుల్లో నిజంగా ఐక్యత ఉందా? క్రైస్తవుల్లోని లేదు, సంఘాల్లోని లేదు. అసలు క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నప్పుడు బాడీ ఒకరికొకరిని సపోర్ట్ చేసుకొని స్టేజ్లో ఉంటుంది. ప్రియమైన వారులారా, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రాబ్లం ఏంటంటే లోకస్తులకి, మనకి, లోకస్తులకి, విశ్వాసులకి చాలా విషయాల్లో ఐక్యత సేమ్గానే ఉంటుంది. మన ప్రత్యేకత మనము నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఏంటా ప్రత్యేకత? ప్రియమైన వారులారా, క్రైస్తవులు సంఘము ఏక శరీరంగా ఉండాలి, ఏక శరీరంగా ఉండాలి. ప్రియమైన వారులారా, కానీ ఏక శరీరంగా ఉండకుండా సంఘాల్లో అనేకమైన డివిజన్స్ వస్తున్నాయి. డివిజన్స్ తెచ్చేవాడు ఎవరు? సాతాను. ప్రియమైన వారులారా, అయితే సంఘములోని ఐక్యత ఎవరు తీసుకొస్తారు అనగా పరిశుద్ధాత్ముడి ద్వారా సంఘములోని ఐక్యత వస్తూ ఉంటుంది. అయితే సంఘంలో మరి ప్రతి సంఘంలో పరిశుద్ధాత్ముడు లేడా? ప్రతి సంఘంలోని పరిశుద్ధాత్ముడు ఉంటాడు, కానీ ఆయన స్వరానికి విలువిచ్చి ఆయన స్వరానికి మనము విధేయత చూపించే పరిస్థితులు మనలో ఉండట్లేదు. అది సమస్య. ప్రతి సంఘంలోని ఐక్యంగా ఉండాలని దేవుని యొక్క విధానము. ప్రియమైన వారులారా, సంఘము, ఆదిమ సంఘము ఐక్యంగా ఉన్నది. ఆదిమ సంఘము దేవుని యొక్క ప్రార్థన ఎడల, వాక్యం ఎడల, రొట్టె విరుచుటయందు ఎలా ఉన్నారు? వారు ఎడతెగకున్నారు. ఈ రోజుల్లో వీఆర్ వెరీ బిజీ. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, బిజీగానే ఉంటున్నాము. అన్యులకి లేని ఒక గొప్ప ధన్యత మనకేమొచ్చిందంటే, ప్రతి ఆదివారము లేకపోతే స్త్రీల కూడికప్పుడు, ఉపవాస కూడికలు, యవనస్తుల కూడికలు, ఇలాంటి ప్రేయర్స్ మీటింగ్లో మరి మనము ఐక్యపరచబడడానికి ప్రియమైన వారులారా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే సహజంగా ఏమవుతున్నామంటే ప్రియమైన వారులారా, చర్చిల్లో కూడా పక్కపక్కనే కూర్చుంటున్నాం, కానీ మనసులు కలవట్లేదు. మనసులు ఏమవుతున్నాయి? బహు దూరంగా ఉంటున్నాయి. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క ఉద్దేశము సంఘము ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి పోరాడితే సాతాను పారిపోతాడు. వాడి యొక్క స్కీమ్స్ ఏమీ పని చేయవు. ప్రియమైన వారులారా, మరి ఐక్యత మనం కలిగి ఉంటున్నామా? లేకపోతే ఐక్యత కలిగి లేకపోతే కారణాలేంటి? మరి అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆత్మ కలిగించు ఐక్యమును మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఐక్యముగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. మరి ఐక్యము, యూనిటీగా ఉండాలి. ప్రియమైన వారులారా, ఎలా ఉండాలి? మనము యూనిటీగా ఉండాలి. అంటే ఐక్యముగా ఉండాలి. యూనిఫార్మిటీగా ఉండలేము. యూనిఫార్మిటీ అంటే ఏకరూపతతో ఉండలేము, ఏకరూపంలో ఉండలేము. ఏకరూపంలో ఎందుకు ఉండలేమంటే కొన్ని విషయాల్లో ఏకరూపంగా ఉండాలి, కొన్ని విషయాల్లో ఏకరూపముగా ఉండలేము. నీ వ్యక్తిగతమైన భక్తి జీవితంలో
కొన్ని విషయాల్లో ఎవరికి వారు భక్తిగా ఉంటున్నప్పుడు కొన్ని ఏకరూపత రావాలి. ఏ విధంగా? దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును, ఆ విషయంలో అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. అందులో ఏకరూపత కావాలి. నేను లోకానికి వెలిగి ఉన్న ప్రకారం మీరును, ఆ విషయంలో ఏకరూపత కావాలి. ప్రియమైన వారులారా, మీరు సత్య సంబంధులు, ఈ విషయంలో ఏకరూపత కావాలి. కానీ సంఘంలో ప్రజలందరూ మరి ఒక గ్రూప్గా ఉన్నప్పుడు ఏకరూపత కొన్ని విషయాల్లో ఉండదు. కొన్ని విషయాల్లో కాదు, ఇది వ్యక్తిగతమైన భక్తి విషయం నేను చెప్తున్నాను ఇందాక నుంచి ఏకరూపత అనేది. కానీ సంఘమంతా ఏకరూపతలో ఉండడం అనేది జరిగే పని కాదు. ఎందుకనగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏ విధంగా అంటే, ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పగలరా? చెప్పలేరు. ప్రతి ఒక్కరూ పాటలు పాడగలరా? ప్రతి ఒక్కరూ వాయిద్యాలు వాయించగలుగుతారా? ఆ విధంగా చూసినప్పుడు ఎవరి టాలెంట్స్ వాళ్ళవే. ప్రతి ఒక్కరు సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి సువార్త చెప్పగలుగుతారా? నో, నాట్ పాసిబుల్. ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని రక్షణ మార్గంలోకి నడిపించగలుగుతారా? నో. ఆత్మీయ వరాలు కూడా అందరికీ సమానంగా ఇవ్వబడతాయా? లేవు. ప్రియమైన వారులారా, నీలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అనగా, నువ్వు పాడలేవు కానీ వాద్యాలు వాయించలేవు, వాక్యము నిలబడి చెప్పలేవు, కానీ నువ్వు బలముగా ప్రార్థించగలవు. అది నీ యొక్క ధన్యత. యు ఆర్ నాట్ లీస్ట్. నువ్వు ప్రార్థించలేవు ఎలుగెత్తి, ప్రార్థనలో 10 మంది నడపలేవు, కానీ నువ్వు వాయిద్యాలు వాయించగలుగుతావు. లేకపోతే నువ్వు ఇతరుల్ని ప్రోత్సహించి దేవుని సన్నిధికి నడిపించగలుగుతావు. ప్రియమైన వారులారా, రకరకాల పరిచర్యలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అయితే మన అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? మనము ఒకరినొకరు హెచ్చించుకోకుండా ఎలా ఉండాలి? తగ్గించుకుంటూ ఉండాలి. దేవునికి ఇష్టము లేనిది ఏంటో తెలుసా? హెచ్చించుకోవడం. ప్రియమైన వారులారా, దేవునికి ఇష్టం లేనిదేంటి? హెచ్చించుకోవడం. కానీ దేవుని వాక్యాన్ని మనందరము ఫాలో అవ్వాలనుకుంటాం. మనం అనగా మరి మన సంఘం అనే కాదు, ఈ క్రైస్తవ లోకమంతా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఫాలో అవ్వాలని ఆశపడుతూ ఉంటారు, కానీ ఫెయిల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఐక్యంగా ఉండాలంటే ఐక్యత మనలో ఉందా? నిజాయితీగా చెప్పండి, ఐక్యత అందరిలో ఉందా? సంఘంలో లేదు. వాక్యం వింటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ఈసారి ఐక్యంగా ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటాం. ప్రియమైన వారులారా, కానీ అది జరగనప్పుడు మనము వ్యక్తులను చెప్తూ ఉంటాం, ఈ వ్యక్తి ఇలా చెయ్యకపోతే నేను చాలా స్నేహంగా ఉండేదాన్ని, కానీ ఈమె నన్ను ఇలా అన్నది, లేకపోతే నేను చూపించిన స్నేహానికి అంత రిటర్న్ నేను తీసుకోలేకపోయాను కనుక నేను ఉండలేకపోతున్నానని మనం చెప్తాం. ప్రియమైన వారులారా, లేకపోతే మరి సిచ్యువేషన్స్ని మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఆ సిచ్యువేషన్ రాకపోయింటే నేను అందరితో కలిసి ఉండేవాడిని, ఇప్పుడు నేను కలిసి ఉండలేని పరిస్థితి అని చెప్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, అదేవిధంగా ప్రియమైన వారులారా, కొన్ని వస్తువులను బట్టి లేకపోతే మన ఆకర్షణను బట్టి కూడా మనము ఐక్యంగా ఉండలేకపోతున్నామని చెప్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఒకటి గమనించాలి, నువ్వు ఉండడానికి నువ్వు ఉండలేకపోవడానికి దేవుడు కారణం కాదు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. మనము ఉండలేకపోతున్నామంటే వాక్యంలో ఇప్పుడే చదువుకున్నాం ఏంటంట, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. మీకు కూడా శ్రద్ధ ఉండాలి. ఆ యూనిటీకి రావాలంటే మీలో శ్రద్ధ కావాలి. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో యూనిటీ కొరకు ఎవరు తాపత్రయపడుతున్నారు? ఎవరు తాపత్రయపడే పరిస్థితులు లేవు. ఇంకా పెద్ద సంఘాలు అయితే ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఎవరో తెలియదు వాళ్ళకి. ఆ కుటుంబం వస్తుంది, ఆ సంఘంలో అటెండ్ అవుతారు, ఆమెను అనగానే మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతారు. ఇది సంఘం యొక్క డిజైనే కాదు. అందరితో కలుసుకోవాలి, అందరితో మాట్లాడాలి, అందరూ ఒక యూనిటీగా ఉండాలి. అసలు సంఘం అంటే ఏంటి?
లైక్ మైండెడ్ పీపుల్ గ్యాదర్ టుగెదర్, అందరూ కలిపి, అంటే దేవుని సంబంధులు, క్రీస్తు సంబంధులు కలిసి సమావేశం అవడమే సంఘము. అయితే చాలామంది వ్యక్తిగతంగా అటెండ్ అవుతారు, ఎవరిని పట్టించుకోరు, వాళ్ళకు వాళ్ళు భక్తులుగా ఫీల్ అవుతారు. నా భక్తి నేను చేసుకుంటున్నాను, వాక్యము విన్నాను, సరిదిద్దుకుంటాను, వెళ్ళిపోతాను. ఎందుకు వచ్చిన తలనొప్పి నాకు? వాళ్ళతో మాట్లాడితే ఏదో మాట వస్తుంది, మన మైండ్ ఇది అయిపోద్ది, లేకపోతే వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ నా యొక్క లెవెల్ తగ్గిపోద్ది. ఇలా రకరకాల ఆలోచనలతో ఈ రోజుల్లో సంఘంలో ఐక్యత లేదు, సంఘ సభ్యుల మధ్య ఐక్యత లేదు. ప్రియమైన వారులారా, అయితే ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మనలో కలిగిస్తున్న ఐక్యతను మనము కాపాడుకోవడానికి మనము ప్రయాసపడాలి. ప్రియమైన వారులారా, ఆ భావనను, పరిశుద్ధాత్ముడు నీలో కలిగిస్తున్న భావనను కొనసాగించాలి. ప్రియమైన వారులారా, అయితే మనము ఆ యొక్క ఐక్యతను కలిగి ఉండాలంటే 7 గుణాలు మనకు కావాలి. ఎన్ని గుణాలు? 7 గుణాలు మనకు కావాలి. ఈ 7 గుణాల్లో ఎవరిలో లేకపోయినా ఏమవుతుంది? ఐక్యత ఉండదు. ఈరోజు మనలో ఆ 7 గుణాలు ఉన్నాయా లేదా అన్నది మరి ధ్యానిద్దాం. దేవుని చిత్తమైతే కంప్లీట్ చేద్దాం, లేకపోతే ఎన్ని గుణాల వరకు మనం మాట్లాడుకోగలమో అన్ని గుణాల వరకు మనము మాట్లాడుకుందాం. మొట్టమొదటి గుణము వినయం, తగ్గించుకోవడం. ఏంటమ్మా? మొట్టమొదటి గుణం ఏంటి? వినయము, తగ్గించుకోవడం. క్రైస్తవ విధానంలో వినయం అంటే ఏంటో తెలుసా? క్రైస్ట్ ఫస్ట్, క్రీస్తే మొదటి స్థానం నాకు. సెకండ్ ఎవరు? మనమా? కాదు, సంఘ సభ్యులు సెకండ్. థర్డ్ మనము. ఏంటంట? సంఘ సభ్యులకు ఉండాల్సిన వినయం అనే విధానం ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదట స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రతి సభ్యుడు దేవునికి, క్రీస్తుకి. రెండవ స్థానము తోటి సంఘ సభ్యులకు. మూడవ స్థానం, ఆఖరి స్థానం ఎవరికి ఇచ్చుకోవాలి? తనకి తాను ఇచ్చుకోవాలి. ప్రియమైన వారులారా, ఎప్పుడైనా మీరు గమనించండి, వినయం అనగా ఏంటో తెలుసా? నిన్ను నీవు తెలుసుకోవడం, నిన్ను నీవు అంగీకరించడం, నీలాగా నీవు ఉండడం, దాని ద్వారా దేవునికి మహిమను తీసుకురావడం. ఏంటంట? మొట్టమొదటిది ఏంటమ్మా? నిన్ను నీవు తెలుసుకోవడం. రెండోది నిన్ను నీవు అంగీకరించడం. మూడవది నీలాగా నువ్వు ఉంటూ దేవునికి మహిమకరంగా నువ్వు జీవించడం. ఏంటి నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి? ప్రియమైన వారులారా, ఫస్ట్ క్రైస్ట్ని పెట్టుకోవాలి. ఎప్పుడైతే క్రైస్ట్ని కాకుండా మనల్ని పెట్టుకుంటామో ఏమొస్తుందో తెలుసా? నువ్వు తగ్గించుకోలేవు. చాలా మంది యూనిటీలోకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి తగ్గింపు ఉండదు. వారి యొక్క సంపాదనను బట్టి వారు హెచ్చించుకుంటారు. ప్రియమైన వారులారా, అందరితో మాట్లాడితే తక్కువైపోతాం అనుకుంటారు, లెవెల్ మెయింటైన్ చేయాలనుకుంటారు. లోకంలో ఉన్న ఆలోచనలన్నీ ఎక్కడికి తీసుకొస్తారు? సంఘంలోకి తీసుకొస్తారు. నువ్వు సంఘంలోని ఆలోచనలను లోకంలోకి తీసుకెళ్ళి లోకాన్ని వెలిగించాల్సిన నువ్వు లోకంలో ఉన్న విధానాలను ఎక్కడికి తీసుకొస్తావు? సంఘంలోకి తీసుకొస్తావు. ప్రియమైన వారులారా, కొంతమంది చాలా గొప్ప గొప్ప క్రైస్తవులు ఉంటారు. అంటే వాళ్ళ హై లెవెల్ అన్నమాట. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదు అంటే, ఒక్కడిని మంచోడిని చూపించు పాస్టర్తో సహా అంటారు. ఎస్, నువ్వు నెంబర్ 1, వీ యాక్సెప్ట్. వచ్చి నీ విధానం మీద చూపించు ఇక్కడ. అంతే కదా? అలాంటి వాళ్ళు లేరా క్రైస్తవ సంఘాల్లో? నేను చాలా మందిని చూశాను, అలా అన్న వాళ్ళని విన్నాను. అలా నోటంట మాటలు నేను సేవకుడు కాకముందే విన్నాను, నేను చదువుకుంటున్నప్పుడే విన్నాను. ఒక్కడిని చూపించు పర్ఫెక్ట్ పర్సన్ని. ఎస్, నువ్వు పర్ఫెక్ట్ కదరా, మరి నువ్వు వచ్చి నీ విధానాన్ని చూపించవచ్చు కదా. ప్రియమైన వారులారా, తన్ని తాను భక్తుడిగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు, తన్ని తాను బెస్ట్గా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఇదే విధంగా సంఘంలో చాలా డీవియేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే వినయము లేకపోవడం మెయిన్ కారణం. నా ఉద్యోగం ఎంతో తెలుసా? నా ఉద్యోగం ఏంటో తెలుసా? నా జీతం ఎంతో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఎంతో తెలుసా? నా ఆస్తి పాస్తులు ఎంతో తెలుసా? ప్రియమైన వారులారా,
ఇటువంటి విధానంలో ఐక్యత ఏ విధంగా వస్తుంది? మరి భక్తుడైన పౌలు మరి ఒక చోట రాశాడు ఏంటంటే, మీరు మంచి వస్త్రాలు వేసుకొని వస్తున్న వారిని అగ్రపీఠాల మీద కూర్చోబెడుతున్నారు, పేదవారిని తక్కువగా చూస్తున్నారు. ఆదిమ సంఘం నుంచి ఈ డీవియేషన్స్ ని సాటన్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటే, నాకింత గొప్ప ఉద్యోగం ఇచ్చిన క్రీస్తే నాకు మొదట అనుకోవడానికి చాలా మంది ఇష్టపడలేకపోతున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు చాలా తగ్గింపు స్థితిలో వారు ప్రార్థనలు చేస్తారు, కన్నీరు కారుస్తారు, గొప్ప మాటలు పలుకుతారు, కానీ వారు అప్లై చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. నుంచొని సాక్ష్యం చెప్పమంటే వెరీ హంబుల్గా చెప్తారు, నా దేవుని వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను. కానీ నీ తోటి సంఘ సభ్యుడిని ప్రేమించలేవు, నీ తోటి సంఘ సభ్యుడికి సహాయము చేయలేవు. ప్రార్థనిస్తే కన్నీటితో, ప్రభువా పెంట కుప్ప మీద నుండి నన్ను లేవనెత్తావయ్యా. ఎస్, నువ్వేమనుకుంటావో తెలుసా? క్రీస్తుకి విధేయత చూపిస్తున్నాను, నేను చాలా గొప్ప భక్తుడిని నువ్వు భ్రమపడుస్తూ ఉంటావు. కానీ సెకండ్ ప్లేస్ నువ్వు ఇచ్చుకుంటున్నావు. సెకండ్ ప్లేస్ ఇవ్వాల్సింది ఎవరికి? నీ తోటి సంఘ సభ్యులకు. ప్రియమైన వారులారా, చదువును బట్టి కొంతమంది చూడండి, ఒక గ్రూప్ ఉందనుకోండి సంఘంలో, బాగా ఎడ్యుకేటెడ్స్, అన్ఎడ్యుకేటెడ్స్ని ఎలా చూస్తారు? బాగా రిచ్ పీపుల్ ఉన్నారనుకోండి, పేదవాళ్ళని ఎలా చూస్తారు? మీరు గమనించండి, కొన్ని సంఘాల్లో కార్లు ఉన్నవాళ్ళే ఏమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. ఆ రెండు ఫ్యామిలీస్కి కలిసి ఎక్కడికి వెళ్తాయి? చక్కగా రెస్టారెంట్లకు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. ఓకే, మంచిదే, ఐక్యత కలిగి ఉండడం మంచిదే. కానీ స్నేహం చేయడానికి నువ్వు లెవెల్ మెయింటైన్ చేస్తున్నావు చూడు, అది దేవుని దృష్టిలో చాలా చెడ్డది. నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ బెస్ట్ క్రిస్టియన్ అని. నో, నిన్ను నువ్వు తెలుసుకో. నీకు ఈ స్థితిని ఇచ్చిన వాడు ఎవడు? ఆ స్థితి పొందుకోవడానికి నువ్వు అనుకుంటున్నావు నా యొక్క భక్తి. దేవుడు అంటున్నాడు అది ఉచితమైన కృప, ఉచితమైన కృప. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? నేను ప్రార్థన ద్వారా సాధించాను, నేను ప్రార్థనా పరుడిని సంఘంలో, నేను ఎంత మంచోడిని తెలుసా సంఘంలో. అందరూ అబద్ధాలు ఆడతారు, నేను అబద్ధం ఆడను. అందరికీ ప్రార్థన సరిగ్గా రాదు, నాకు ప్రార్థన బాగా వచ్చు. ఎవడు వాక్యం చెప్పండి, నేనైతే వాక్యం చెప్తే చాలా బాగా చెప్తాను. ఇలా రకరకాల, నేను పాట పాడితే అసలు మామూలుగా ఉండదు. అందరూ ఇన్వాల్వ్ అయిపోయి దేవుని యొక్క విధానంలో చాలా ఎదుగుతూ ఉంటారు. నేను ఎంత గొప్ప పాటలు పాడే వ్యక్తి, తలాంతులు నేను కలిగి ఉన్నాను. ప్రియమైన వారుల, దేవుడు అన్నాడు ముందు నీకు నువ్వు తెలుసుకో, దాన్ని అంగీకరించు, దాన్ని అంగీకరించు. ప్రియమైన వారులారా, గమనించండి, మన క్రైస్తవ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం చదువుకుంటున్నప్పుడు ఎప్పుడో ఏదైనా ఎగ్జామ్కి ఏదో మాస్ కాపీ చేసి రాసి పాస్ అయ్యామనుకోండి, కొంతకాలానికి ఏం చేస్తాం తెలుసు? మర్చిపోతాం. అదంతా మర్చిపోతాం. ఎవడన్నా ఏం చదివంటే నేను ఎంత చదివానంట గొప్పగా చెప్తావు, అది మర్చిపోతావు. ఎప్పుడైనా గుర్తొచ్చింది, అవును కదా నేను అలా పాస్ అయ్యాను కదా అనుకుంటావు. ప్రియమైన వారులారా, కొన్నిసార్లు నువ్వు ఆధిక్యతలోకి రావడానికి అడ్డదారులు తొక్కేవేమో. ప్రియమైన వారులారా, అమితమైన లంచాలు తీసుకుంటూ విపరీతమైన ఆస్తులు పెంచుకుంటూ దేవుని కృప అనుకుంటే సరిపోయిందా? లంచాలు తీసుకోవడం రాంగ్ కదా. ప్రియమైన వారులారా, చాలా మంది ఇటువంటి లోకరీతి విధానాలు అవలంబిస్తూ తమ స్థితిగతులను పెంచుకుంటూ సాటి క్రైస్తవులను ప్రేమించలేని పరిస్థితిలో ఉంటున్నారు. వారి జీవితంలో మొట్టమొదట క్రీస్తుని పెట్టలేకపోతున్నారు. నిన్ను నీవు తెలుసుకో, నీవున్న స్థితికి దేవుడే కారణము. ప్రియమైన వారులారా, నువ్వు గొప్పగా చదువుకున్నావంటే దేవుడే కారణము. గొప్ప స్థితిలో సంపాదించగలుగుతున్నావంటే నీతిగా నిజాయితీగా దేవుడే కారణము. ఒకవేళ అన్యాయంగా సంపాదిస్తున్నావు అనుకో, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్ కదా, యు ఆర్ ఫాలోయింగ్ సాటాన్. నువ్వు సాతాన్ని నువ్వు మరి ఫాలో అవుతున్నావు కాబట్టి దీవించబడుతున్నావు. ఎందుకంటే వాడు దీవిస్తున్నాడు. వాడు దీవిస్తాడా? ఎస్, దీవిస్తాడు. వాడు యేసుక్రీస్తుకి ఆఫర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు నాకు మొక్కు, ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప స్థితులన్నీ నీకు ఇస్తాను. ప్రియమైన వారులారా,
నిన్ను నువ్వు తెలుసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకొని దాన్ని అంగీకరించు. అంగీకరించడం అంటే, ప్రియమైన వారులరా, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానంటే నువ్వే కదా కారణం. అవును, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీవు కారణం, నీ కృపే. నా కొరకు ప్రార్థించిన నా సంఘము, నా తోటి సహోదరులు, నా తోటి సహోదరులు, వీరందరి ప్రార్థనను బట్టి నేను దీవించబడుతున్నాను. ప్రియమైన వారులారా, దాన్ని యాక్సెప్ట్ చేయి. ప్రియమైన వారులారా, చాలామంది యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించలేకపోతున్నారు. నీ స్థితిలో నీవుండు. నీకు అర్థమైంది కదా, ఏ స్థితి అర్థమైంది? దేవుడు నిన్ను దీవించాడు, నువ్వు దీవించబడడానికి దేవుడే కారణమని అర్థమైంది. నీ తోటి విశ్వాసులు నీ కొరకు, నీ కష్టాల కొరకు అమితంగా ప్రార్థించారని నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు నీలాగుండు. అనగా నువ్వు దీవించబడితే నీ నడక మారిపోకూడదు, నీ చూపు మారిపోకూడదు, నీ మాట తీరు మారిపోకూడదు. ప్రియమైన వారులారా, ఎవరి దగ్గర చూపిస్తున్నావు నువ్వు? సంఘములోనా? ప్రియమైన వారులారా, దేవుడు లోకములోనే చూపించొద్దు అంటున్నాడు. అలాంటిది నువ్వు సంఘంలోకి ఎలా తీసుకొస్తావు ఇలాంటి విధానాల్ని? చాలా మందికి వినయము లేకపోవడానికి కారణము వారి యొక్క గర్వము. వారిని ఫస్ట్ పెట్టుకుంటారు, లేకపోతే వారిని సెకండ్ పెట్టుకుంటారు, వారిని థర్డ్ మాత్రము పెట్టుకోరు. ప్రియమైన వారులారా, ఎప్పుడైనా నీ తోటి సహోదరుడి కొరకు, దేవుని కొరకు నష్టపోవడానికి ముందుకు అడుగు వేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. వారికి సహాయం చేయడం కొరకు నువ్వు పరుగులు పెడుతున్నావా? నీ ఇంట్లో నీ సొంత తమ్ముడో, సొంత అన్నో, సొంత అక్కో, సొంత చెల్లో కష్టంలో ఉంటే నువ్వు డ్యూటీలకు సెలవులు పెట్టుకుని పరుగులు పెట్టవా? అటువంటి ప్రేమ నీ సంఘ సభ్యుల మీద నీకు కలుగుతుందా? కలగట్లేదంటే నువ్వు ఎవరిని ఫస్ట్ పెట్టుకున్నావు, ఎవరిని సెకండ్ పెట్టుకున్నావు? వినయము లేకపోతే దేవుడికి ఇష్టలుగా ఉండలేం మనం. ప్రియమైన వారులారా, రోమిలకు రాసిన పత్రిక 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. నువ్వు ఎంత నిన్ను నీవు అనుకోవాలో అంతవరకే అనుకో, అంతకు మించి ఎక్కువ అనుకోవద్దు. ఇది ఏ విషయంలోని? ఆయన ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారముగా, ఆయన ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారముగా నువ్వు పొందుకున్న విశ్వాసమును బట్టి, నువ్వు దేవుని మీద ఉంచుతున్న విశ్వాసమును బట్టి నిన్ను నువ్వు ఎక్కువగా ఎంచుకోవద్దు. ప్రియమైన వారులారా, భక్తి గర్వం చాలా ఎక్కువైంది. అర్థమైందండి? నేనే గొప్పోడిని. దేనికి గొప్ప? దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడే థర్డ్గా చూసుకో. నువ్వు సెకండ్గా ఎవరిని పెట్టుకో? నీ తోటి విశ్వాసాలను పెట్టుకో. నువ్వు నీ యొక్క లెవెల్ కన్నా ఎక్కువగా ఊహించుకోకు, నీ లెవెల్ కన్నా తక్కువగా భావించి నువ్వేం చేయకు, నీరసించిపోకు. నిన్ను నీవు తెలుసుకో, దాన్ని అంగీకరించు. నువ్వు ఉన్న స్థితిని బట్టి దేవునికి మహిమకరంగా జీవించని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. దాని అర్థము నీవు ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించేసుకోకు, ఉన్నదానికన్నా తక్కువగా అనుకొని నువ్వు నీరసించుకోవాల్సిన పని లేదు. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలంటే ఆయన నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి, ఆయన నీకు అనుగ్రహిస్తున్న కాపుదలను బట్టి, స్థితిని బట్టి ఆ స్థితిలో నువ్వుండు. అనగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక గొప్ప ప్రార్థనా పరురాలువో ఏదో జస్ట్ అన్నారు అందరూ. ఎవరో అన్నారని నువ్వు చిట్టెక్కేసిన అవసరం లేదు. అర్థమైందండి? ఒకవేళ అది వారి మంచితనమేమో, ఎందుకంటే నిన్ను సెకండ్ పెట్టారు వాళ్ళు. ఫస్ట్ క్రీస్తు, తర్వాత నిన్ను సెకండ్ పెట్టినారు. లేకపోతే సంఘ సభ్యులను అందరినీ సెకండ్ పెట్టేంత మంచి హృదయం వాళ్ళకు ఉందేమో. నువ్వు దాన్ని బట్టి తన స్థితి కన్నా ఎక్కువగా ఊహించుకోకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆహా,
నేను ఎంత గొప్పోడిని అని నువ్వు అనుకోవడానికి ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం నీకున్న స్థితిని నువ్వు మెయింటైన్ కూడా చేయాలి. అనగా నువ్వు ప్రార్థన పరుడు, నీ ప్రార్థన ఏంటో నీకు తెలుసు. నీకన్నా బలహీనలు ఏం చేయాలి? నువ్వు బలపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి నా కొరకు ప్రార్థించన్నారు. నేనేం ప్రార్థన చేస్తానమ్మా, నా ప్రార్థన వింటాడేంటి? చాలా హంబుల్గా, ఇది హంబుల్ కాదు, ఇదేంటో తెలుసా? వేషధారణ. నీ హృదయం నుండి వస్తున్న మాటలు కాదు ఇవి. ఎక్కడి నుండి వస్తున్న మాటలు? దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి వెళ్ళి ప్రార్థించు. నీ లెవెల్ బట్టి వింటాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? దేవుడు ప్రార్థన వినడానికి లెవెల్ చూసుకుంటాడా? లెవెల్ ఏం చూసుకోడే? లెవెల్ ఏం చూసుకోడే? యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేశాడు, దేవుడితో పోరాడాడు, గెలిచాడని కూడా బైబిల్లో ఉంది. దాని అర్థము అప్పటి వరకు బెస్ట్గా ఉన్నాడు కాబట్టేనా? మిక్స్డ్గానే ఉన్నాడు అప్పట్లో వరకు. లోకరీతిగానే ఉన్నాడు, భక్తిలోనే ఉన్నాడు. లోకరీతి కనుక గొర్రె పిల్లలు ఎలా, మేక పిల్లలు ఎలా పుట్టాలో అన్న దాని మీద ఏవో రీసెర్చ్లు చేసేవో చేశాడు. అది లోకరీతి తెలివే కదా. అర్థమైందా? అవి కూడా ఏం చేశాడట? బలమైనవన్నీ తనకు రావాలి, బలహీనమైనవన్నీ ఎవరికి వెళ్ళాలి? మామగారికి వెళ్ళాలి. ఎంత ప్లాన్ చేశాడు చూడండి. మరి ఇది లోకరీతి తెలివి కదా. అంటే అక్కడ అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం వచ్చింది, హృదయంలో కలవరం వచ్చింది. అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎందుకంటే అతను వెళ్ళిందే అన్నయ్య చంపేస్తాడని పారిపోయిన పరిస్థితి. అప్పుడు యాకోబు చాలా మంచోడని దేవుడు తనతో మాట్లాడలేదు, మంచోడని దీవించలేదు, తన ప్రార్థనను అంగీకరించాడు. ప్రియమైన వారులారా, అదే విధంగా నువ్వు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు డౌన్ అయిపోవాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మంచి కీబోర్డ్ వాయిస్తావు, పాస్టర్ గారు వచ్చి కమ్ ఈరోజు వాయించంటే నాకేమొచ్చండి, ఎంత అవసరం లేదు. దేవుడిచ్చాడు కదా అవకాశం, వచ్చి వాయించు. అన్నెసెసరీ హంబుల్నెస్ అవసరం లేదు. నీ ఉన్న స్థితిని నువ్వు మెయింటైన్ చేయి. దిగజారిపోవాల్సిన పని లేదు, హెచ్చిపోవాల్సిన పని లేదు. నీ లెవెల్లో నువ్వు మెయింటైన్ చేయి. ఎందుకంటే క్రీస్తు మహిమ నిమిత్తం నువ్వు ఉండాలి. సంఘంలో ఉన్నామంటగా ప్రతి ఒక్కరూ సంఘంలో పరిచర్యలో భాగస్తులే. అర్థమైందండి? సంఘంలో పరిచర్యలో అందరూ భాగస్తులే. ఇట్స్ నాట్ లైక్ ఎవరో చేసుకుంటారో మనం కామ్గా ఉందాం. నో, యూ షుడ్ ఇన్వాల్వ్. ఎలాగా? అడిగి ఇన్వాల్వ్ అవ్వాలి. అర్థమైందండి? అడిగి ఇన్వాల్వ్ అవ్వాలి. నిన్ను ఒకళ్ళు ఎవరో నిన్ను ఆహ్వానిస్తే నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఈ పరిచర్య చేయాలనుకుంటున్నానని ముందుకు రావచ్చు. ప్రియమైన వారులారా, ఎవరైనా నీ పరిచర్యను ఆశించినప్పుడు వారికి చెయ్యి. కానీ చాలా వరకు మనము తగ్గించుకునే స్థితి లేకపోవడం ద్వారా, ఉన్న స్థితి కన్నా ఎక్కువగా అనుకోవడం, ఉన్న స్థితి కన్నా తక్కువగా అనుకోవడం ద్వారా కూడా మనము వినయము, విధేయత పర్ఫెక్ట్గా చూపించలేకపోతున్నామని మనం గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు చాలా వినయం కలిగిన వాడుగా నువ్వు గ్రహించగలిగావో దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వినయాన్ని కోల్పోతున్నావని అర్థం. అర్థమైందా? మరొకసారి చెప్పాలా? నేను చాలా వినయము కలిగిన వాడిని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఇట్. నువ్వు ఆ వినయాన్ని ఇంకా ఎంతో కాలము కొనసాగించలేవు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు, ఎంతకాలం నేనే తగ్గించుకోవాలి, ఎంతకాలం నేనే తగ్గించుకోవాలా, ఈసారి నేను తగ్గించుకోను. ఈసారి అయినా ఈ రోజుల్లో నెమ్మదిగా మాట్లాడితే ఎవరు మాట వినరు, గట్టిగానే మాట్లాడాలి. ప్రియమైన వారులారా, ఈ విధమైన పరిస్థితులు మరి ఉంటూ ఉన్నాయి. కొన్ని సంఘాల్లో అయితే ఏకంగా కులతత్వాలు కూడా ఏమైపోతున్నాయి? పెచ్చిమిరిపోతున్నాయి. కొన్ని సంఘాల్లో అంటే ఒక క్యాస్ట్రోలో ఎలా కూర్చుంటారంట, ఇంకో క్యాస్ట్రోలో అలా కూర్చుంటారంట. కొన్ని సంఘాలు అందరూ కలిసి కూర్చుంటారంట. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఏమంటారంట? మా కులమల్లే చూడండి అంటే మా ఆచారాలు వాళ్ళకి. ఏం ఆచారం? నీకు క్రీస్తు ఆచారం, నీకు ఆచారాలు ఏంటి? నీ ఆచారాలు అంటే ఏంటి? నీ ఆచారాలు ఇంకా ఆచారాలేనా? తినే దగ్గర ఆచారాలేనా? ఇంకా తినే ఆచారాల కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంకేం ఆచారం? ఎదురొచ్చే ఆచారాలా? వాస్తు ఆచారాలా? ఏ ఆచారాలు?
నీకు క్రీస్తే బలమైన వాడు కదా, క్రీస్తే సృష్టికర్త కదా, క్రీస్తే సర్వాధికారి కదా, ఇంకేం ఆచారం నీకు? నీ ఆచారాలు ఏమిలాగా ఉంటే పర్వాలేదు. అంటే మా ఆచారాలు అంటే మేము లేచిన వెంటనే మేము కుటుంబ ప్రార్థన చేస్తామండి, మరి అటువంటి ఆచారాలు వాళ్ళకు ఉన్నాయో లేదో ఈ అడగరు. లేకపోతే లేచిన వెంటనే 4 గంటలకల్లా ఇంట్లో అందరూ లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తామండి 2 గంటలు 6 గంటల వరకు, ఇలాంటి ఆచారం ఉందో లేదో ఈ అడగరు. ఏమడుగుతారు? మా కులమా కాదా, మా కులమా కాదా? ఎవరి నుండి వచ్చావు? ఆదాము నుండి వచ్చాను. అబ్బో అవునా, ఆదాము నుండే వచ్చావా? మరి పక్కోడు ఆడు ఆదాము నుండే వచ్చాడు, మరి ఆడికి కులం ఏంటి, నీ కులం ఏంటి? క్రీస్తులో ఏక శరీరం కాదా? లేకపోతే దేవుని రాజ్యంలో కూడా చెప్తావా, ప్రభువా నువ్వు ఇల్లు కడుతున్నావంట కదా, స్థలములు సిద్ధపరచ వెళ్ళేవంట, నా చుట్టుపక్కల నా ఎదురు నా వెనకాతలు నా పక్క ఈ పక్క ఎవరు ఉండాలి, మా వీధంతా మా కులపోళ్లే ఉండాలి అంటావా? చక్కగా ప్రేమతో ఆలింగనం చేసుకుంటావు, పెళ్లి సంబంధాలకు వచ్చేసరికి దూరం అయిపోతావు. క్రీస్తు చిత్తం కావాలా నీకు? నీ సొంత చిత్తమా ఇది? ఈ సమయంలో నువ్వెవరిని ముందు పెడుతున్నావు? ప్రియమైన వారులారా, ఎవరిని ముందు పెడుతున్నావు? క్యాస్ట్. కొంతమంది భక్తులు ఉన్నారంట, కొంతమంది గురించి వింటూ ఉంటాను, వాళ్ళు సంఘంలో గొప్ప స్థితిలో ఉంటారంట, అంటే పెద్దలుగాను వాళ్ళ కులపోళ్ళు దొరకట్లేదని అన్యులకిచ్చి వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసిన గొప్పోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది క్రీస్తు బిడ్డలు కాదు, వారు క్రీస్తు ఎంతవరకు కావాలో తెలుసా? వాళ్ళకి ఎంతవరకు కావాలి? ఈ లోక స్థితి వరకే కావాలి. ఎందుకు? అయ్య బాబోయ్ బంధువుల్లో మాట వచ్చేదా? బంధువులు ఏమన్నా నేను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తారా? బంధువులు నేను దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లేది? మరి నీకు అంత బంధువుల మీద ప్రేమ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? జ్వరం వచ్చినప్పుడు కూడా బంధువులను కూడా ఏమనాలి? తగ్గించు తగ్గించు తగ్గించని బంధువులకు ప్రార్థన చేయాలి. పెద్ద నాన్న నీ కొరకు ప్రార్థన, నీ బట్టి ప్రార్థన చేస్తున్నాను, నీ దీవెనలు బట్టి నా కూతుర్ని తగ్గించు. చిన్నానా చెయ్యొచ్చు కదా. అత్తయ్య మావయ్య మీకే ప్రార్థన చేస్తున్నా, మరి అప్పుడు యేసు ప్రభు కావాలా? నీ అవసరతలకు యేసు ప్రభు కావాలా? ప్రియమైన వారులారా, సంఘములో కులాలను బట్టి విడిపోవడం ఎంత భయంకరమో, కలిసి ఉన్నను వివాహ వ్యవస్థ వచ్చేసరికి ఇబ్బంది పడిపోవడం అనేది అంతే భయంకరం. నీకన్నా అన్యులే బెటర్ కదా. కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు? కులాల గోడల్ని కూల్చుకొని ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు అన్యులే బెటర్ కదా నీకన్నా. నువ్వు క్రీస్తు పేరు పెట్టుకున్నావు కానీ క్రీస్తు తత్వం నీలోకి రాలేదు. ఆయన సమరయుల్ని దూరపరచలేదు. సకల ప్రజల యొద్ద దగ్గరికి వెళ్ళి రక్షణ సువార్త చెప్పమన్నాడు. వారిని నా కుమారులుగా ఎందరూ నన్ను అంగీకరిస్తారో వారిని నా కుమారులుగా చేసుకుంటానన్నాడు. మరి క్రీస్తు విధానాన్ని అవలంబిస్తున్నావా? క్రీస్తు ప్రేమను చూపించగలుగుతున్నావా? ఒకవేళ నీకు కులతత్వం తలకెక్కితే నీకు క్రీస్తు తత్వం ఇంకా తలకెక్కలేదని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎన్ని డెరివేషన్స్ చెప్పినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా అది బైబిల్ యొక్క మాటల ముందు ఏమవుతుంది? నిలబడలేదు. చెప్పండి ఇప్పుడు, వినయం ఉన్నట్టేనా వాళ్ళకి? నీ తోటి విశ్వాసిని, నీ కొరకు కన్నీరు కార్చే ఒక విశ్వాసిని, నీ బంధువులు నీ కొరకు కన్నీరు కార్చరు. అవసరమైతే నీ బంధువులు నీ కొరకు ఉపవాసాలు ఉండరు. నీ తోటి విశ్వాసి, నీ సంఘ సభ్యుడు నీ కొరకు ఉపవాసం ఉండి నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే స్థితిలో ఉంటే కులాన్ని బట్టి అతన్ని హీనంగా చూస్తావా? అతన్ని డబ్బును బట్టి హీనంగా చూస్తావా? ఇదేనా నీ వినయము? ఇదేనా నీ క్రైస్తవ భక్తి? ప్రియమైన వారులారా, ఇటువంటి క్రైస్తవులకి ఐక్యత ఏ విధంగా వస్తుంది? ఎందుకంటే వారి హృదయం అంతా గర్వంతో నిండిపోయినది. చాలామంది సేవకులకు కూడా కొన్ని కులాల పేర్లు చెప్పంగానే మొహాలు చిట్లిచ్చేస్తారు. మరి ఏంటో అర్థం కాదు నాకు. సేవకులు కూడా అది వారు గొప్ప అనుకుంటారు. ఇంకనున్నా నువ్వు చెప్పేది ప్రేమ, ప్రకటించేది ప్రేమ, కానీ నీ జీవితంలో నువ్వు ఏం చేయలేవు? అప్లై చేసుకోలేవు. ప్రియమైన వారులారా, ఒకవేళ మన సంఘంలో అటువంటి స్థితి లేదు,
ఒకవేళ నిజంగా నిద్రాణమైన స్థితిలో అది కనుకుంటే దయచేసి దాన్ని కూల్చేయండి. దాని కొరకు దేవుని కన్నీటితో అడగండి, ప్రభువా కులతత్వం నా నుండి పోవాలి, ఆస్తులను బట్టి స్నేహం చేసే తత్వం నా నుండి పోవాలి. ప్రభువా నీ ఆత్మ ద్వారా ఈరోజు వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా నేను హెచ్చరింపబడ్డాను. ఇదిగో ప్రభువా నీవు కలిగిస్తున్న ఐక్యతను కాపాడుకునే హృదయాన్ని నాకు దయచేయి. నిన్ను మొట్టమొదటగా నీ వాక్యానికి విలువిచ్చువాడిగా, తర్వాత నా తోటి విశ్వాసులకు విలువిచ్చువాడిగా, తర్వాత నా గురించి నేను మరి విలువిచ్చుకునేవానిగా నన్ను మార్చు ప్రభువా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు గాడ్ డెఫినెట్లీ తన కార్యం నీలో ప్రారంభిస్తాడు. ప్రియమైన వారులారా, మరి నీవు నిజంగా తగ్గింపు స్థితితో ఉండాలన్నది దేవుని యొక్క విధానము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-7 వచనాలు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతిరి. ప్రియమైన వారులారా, ఇది కూడా ఉంది మన సంఘాల్లో. అంటే మన సంఘం కాదు, సహజంగా క్రైస్తవ సంఘాల్లో ఏమంటో తెలుసా? ఎలా చెప్పుకుంటారో తెలుసా? మాది ఏ సంఘమో తెలుసండి? అయ్య బాబాయ్ మాది చాలా పెద్ద సంఘం అండి, చాలా పెద్ద సంఘం అండి. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. మాకు ఎవరు పెళ్లి చేశారో తెలుసా? మన మమ్మీ డాడీకి ఎవరు పెళ్లి చేశారో తెలుసా? ఆ అంకులు, ఈ అంకులు. ఆయన ఎవరో తెలుసా? ఆ సంస్థ ఫౌండర్కి రైట్ హ్యాండ్ ఆయన, లేకపోతే సంస్థ ఫౌండరే. ప్రియమైన వారులారా, అవును, వాళ్ళ ఎంత ఇలాగ కూడా డివిజన్స్ ఉన్నాయి. వారికి పక్కనున్న సంఘం కనబడదు, వాళ్ళ సంస్థ సంఘం ఉంటుంది ఎక్కడో తెలుసా? 50 కిలోమీటర్ల పక్కన. ఉదయాన్నే లెగిసిపోయి తయారైపోయి వెళ్ళిపోతారు అక్కడికి. అవసరమైతే బస్సులు ఉదయాన్నే ఉండమని శనివారం నైట్ వెళ్ళిపోయి లాస్ట్ బస్కి అక్కడే పడుకొని అక్కడే స్నానాలు చేసి ఉదయాన్నే ఆహా. ఇదేంటి? నేను పౌలు వాడను, నేను అప్పుల్లో వాడను. ప్రియమైన వారులారా, ప్రతి సంఘంలో దేవుని వాక్యం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, ప్రభువా నాతో మాట్లాడు. దేవుడు మాట్లాడ్డా నీతోటి? నీ ప్రార్థన ఆలకించడా? ఓకే, నీ భక్తి కన్నా నీ స్థితి కన్నా ఇక్కడ సంఘం చిన్నదే, సేవకుడు చిన్నోడే. నీ యొక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి వారిలో నూతన ఉజ్జీవాన్ని రగిలింపజేయి చూద్దాం. ఆదిమ సంఘాల్లో కూడా ఎలాంటి డివిజన్లు ఉన్నాయి. ఒకడు అంటున్నాడు, నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను. ఇంకా కిందకి వెళ్తే అంటాడు, మీరు ఇలా అంటారని నేను బాప్తిస్మాలు ఇవ్వడం కూడా మానేశాను. ఎందుకు? కొంతమంది ఏమనుకుంటారు, నేను ఎవరి దగ్గర బాప్తిస్మం తీసుకున్నాను తెలుసు. పౌలు చాలా స్పష్టంగా రాశాడు, అందునిమిత్తమే నేను మానేశాను. ఒకరిద్దరికి ఇచ్చినట్టు నాకు గుర్తు, అంతకుమంది ఇచ్చినట్టయితే నాకైతే గుర్తు లేదని కూడా చెప్పాడు పౌలు కదా. ప్రియమైన వారులారా, సంస్థలను బట్టి గర్వించేవారు ఉన్నారు. ఇది క్రైస్తవ సంఘం అనగా ప్రియమైన వారులారా అనేక డివిజన్స్ ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్కరికి దేవుడు కలగజేసిన ప్రత్యక్షతలను బట్టి వారు సంస్థలను స్థాపించారు. దాని అర్థము వేరే సంఘం మీద నువ్వు హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. వారు కూడా నీ తోటి సహోదరులే. నువ్వు ఒక సంఘానికి కట్టుబడి ఉన్నావా? ఆ సంఘానికి కట్టుబడి ఉండు, తప్పు కాదు. కానీ ఇతరులను తక్కువ చూడకు, ఇతరులను ద్వేషించుకు. అవసరమైతే వారి కొరకు ప్రార్థించు, వారి కొరకు ప్రార్థించు. ప్రియమైన వారులారా, ఇలాంటి సంఘాలు కొన్ని ఉంటున్నాయి. వారి సంఘాన్ని హెచ్చించుకుంటూ ఇతర సంఘాలని దూషించేవారు ఉన్నారు. వారి సిద్ధాంతాలను హెచ్చించుకుంటూ ఇతర సిద్ధాంతాలని దూషించే వాళ్ళు ఉన్నారు. కొన్ని మైనర్ డిఫరెన్సెస్, కొన్ని డాక్ట్రిన్స్ ఉండొచ్చు, చిన్న చిన్నవి. దాన్ని ప్రకారము మిగతా వారు వారిని హెచ్చించేసుకుంటే అది తప్ప. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దోషంల పర్వాలే ఎక్కువ. అర్థమైందండి? వాక్యాన్ని బోధించే వాళ్ళు తక్కువ. వారికి ఫేమ్ కావాలి. వారికి ఎవరు కావాలి? ఫస్ట్ వాళ్ళు ఎవరు? ఫస్ట్ వారికి
క్రీస్తు కాదు. క్రీస్తు పేరు చెప్పుకొని ఏం చేస్తారు? ఒక సామెత ఉంది కదా, చెట్టు పేరు చెప్పుకోనంట ఏమమ్మలట, కాయలు అమ్ముకుంటారంట. అలాగే పేరు క్రీస్తుకు సంబంధించిన మినిస్ట్రీ ఏదో పేరు, మాట్లాడేది స్తోత్రమనో ప్రైజ్ లాడనో ఏదో మొదలెడతాం, వాళ్ళని తిడుతూ ఉంటాం. పేరు క్రీస్తుది, పైకి వెనకతలంతా ఇతని ఐడియాలజీ ఏంటో తెలుసా? నేను ఫేమ్ అవ్వాలి. కింద కామెంట్లు వస్తాయి, కరెక్ట్గా చెప్పావు అన్నయ్య, 100% కరెక్ట్, టిక్ అన్నయ్య, అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. ప్రియమైన వారులారా, ఇది ఐక్యత, ఇది డివిజన్. ఇది డివిజన్. నీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళతో మాట్లాడు, ఫోన్ చేసి కూర్చోండి, సిద్ధాంతాలను పరిష్కరించుకోండి. కాదా, నీ సంఘాన్ని నువ్వు బలపరుచుకో, వాళ్ళ సంఘాన్ని వాళ్ళని బలపరుచుకుంటారు. ఒకరిని నమ్మినప్పుడు మనం ఏం చేయలేం కదా ప్రియమైన వారులారా. అదేవిధంగా నీ వాక్యం చెప్పు, వారి మీద దోషంలు ఎందుకు చెప్తూ ఏమన్నాడో చూడండి, ఏమన్నాడో చూడండి. ఈడు ఇంక సేవకుడని కూడా ఉండదు. ఈడు చిన్న క్లిప్పింగ్, ఆయన ఏదో అంటాడు, అది చూపిస్తాడు, ఇలా అంటున్నాడు చూడండి అంటారు. ప్రియమైన వారులారా, ఈ డివిజన్స్ సాతాన్ నుంచి వస్తున్నాయి. ఏదన్నా అంటే మరలా ఏమంటారు, అబ్బో ఇది ఎడ్యుకేట్ చేయడం అన్నట్టు మాట్లాడతారు. ప్రియమైన వారులారా, రెండవ గుణం ఏంటో తెలుసా? మీక్నెస్, అనగా సాత్వికము. సాత్వికం అనగా సౌమ్యంగా ఉండడం, సాధుత్వంతో ఉండడం. ప్రియమైన వారులారా, మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రియమైన వారులారా, చాలా నెమ్మదైనవాడు, సాత్విక హృదయం కలిగిన వాడు. ఎవరు? మోషే. చిన్నప్పటి నుంచి చాలా సాత్వికుడు కదా మోషే. సాత్వికుడా? చిన్నప్పటి నుంచి సాత్వికుడే కాదు, ఒకనొకప్పుడు హంతకుడు. ఒకనొకప్పుడు ఎవరు? హంతకుడు. అంటే హత్య చేశాడంటే ఎంత భయంకరమైన కోపం ఉండాలి. క్రీస్తును అనుసరిస్తే ఏమయ్యాడు? సాత్వికుడయ్యాడు. అంటే క్రీస్తును అనుసరిస్తే సాత్వికుడు అవడం అంటే బలహీన పడిపోతాడా? మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. అనగా సాత్వికం అనేది బలహీనత కాదు. క్రీస్తును అనుసరించుట ద్వారా, దేవుని అనుసరించుట ద్వారా వారు తమ యొక్క విధానాన్ని పక్కన పెట్టి దేవుడు ఏ విధంగా సాత్వికంతో తనని భరించాడో ఇతరులను కూడా భరించే విధానం. ప్రియమైన వారులారా, అది యేసుక్రీస్తు కూడా తన యొక్క విధానంలో చూపించాడు. ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడిని అంటున్నాడు దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు తను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు? నేను సాత్వికుడిని. అంటే బలహీనుడా? సాత్వికుడు అనగా వీకా? ఇప్పుడే చెప్పాను, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ప్రియమైన వారులారా, శక్తిమంతుడు కాదా క్రీస్తు? శక్తిమంతుడే, కానీ ఆయన శక్తి తన ఆధీనంలో ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది? తన ఆధీనంలో ఉంది. ప్రియమైన వారులారా, ఆయన శక్తిని మనం కొలవగలమా? ఒక నోటి మాటతో స్వస్థతలు చేసిన దేవుడు, కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు, ఇంకా అల్టిమేట్ చనిపోయిన వాళ్ళని లేపేసిన దేవుడు, ఇంకా అల్టిమేట్ ఒక కేకతో తుఫాన్ని అణిచేసిన దేవుడు. ఆయన శక్తి లేనుడా, కానీ సాత్వికంగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, క్రైస్తవుల యొక్క విధానం కూడా అలాగే ఉండాలి. నువ్వు ఎంత పవర్ఫుల్ అని అయి ఉండొచ్చు, బట్ దట్ పవర్ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్. నువ్వు సాత్వికంగానే ఉండాలి. నీ యొక్క తోటి విశ్వాసుల దగ్గర నువ్వు గర్వాన్ని చూపించకూడదు. నెమ్మదిగా ఉంటే, మెత్తగా ఉంటే ఏమంటారంటే తెలుసా? ఒక సామెత ఉంది, మెత్తగా ఉంటే ఏమవుతుంది? మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుందంట. ఎవరిది? అందుకని ఏం చేయాలి? మెత్తకుంటే ఎలాగ తంతారు, నువ్వేం చేయాలి? గట్టిగా మాట్లాడారు, అరవాలరా అని చెప్తారు పిల్లలకి. దేవుడు ఏమంటాడు? మెత్తగానే ఉండి అంటాడు, సాత్వికంతోనే ఉండి అంటాడు. మోషే సాత్వికంగా ఉన్నాడు, కానీ ఆ యొక్క ఫరో సేవకులు, ఆ దేశ ప్రజలందరూ
మిక్కిలి గౌరవించే స్థితిలో ఉన్నాడంట. ఎందుకు? దేవుణ్ణి అంగీకరించి దేవుని భక్తిలో పెరిగి రిటర్న్ వచ్చిన తర్వాత అతని యొక్క భక్తిని చూసి, అతని ప్రార్థనను బట్టి, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మోషే యొక్క స్థితి ఏమైంది? హెచ్చింపబడింది. నిన్ను నువ్వు హెచ్చించుకో అవసరం లేదు. సంఘంలో ఎవరు హెచ్చిస్తారు? దేవుడు హెచ్చిస్తారు. ఒకళ్ళు నిన్ను తృణీకరించినంత మాత్రాన్న తగ్గిపోతావా? యేసు ప్రభుని ఎంతమంది తృణీకరించారు? పరిసయ్యులు తృణీకరించారు, శాస్త్రులు తృణీకరించారు, యాజకులు తృణీకరించారు కదా, సద్దుకైలు తృణీకరించారు. యేసు ప్రభు వాల్యూ అని పడిపోయిందా? పడిపోలేదు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు దేవుడండి, ఆయనతో ఎలా పోల్చుకుంటాం? మోషేని తృణీకరించలేదా? కోరహును తృణీకరించలేదా? తృణీకరించారు. ఎన్నిసార్లు తృణీకరించలేదు? నువ్వు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? మాకు మాంసం పెట్టలేదు నువ్వు. అక్కడ చక్కగా దానిమ్మకాయలు అన్నీ ఉన్నాయి, వెల్లుల్లిపాయలు అంతా ఉంది. ఇక్కడ ఏమున్నాయి మాకు? రుచి లేని ఈ మన్నయ్య తినాలా మేము? నీళ్ళేవి? తృణీకరించారు. కానీ ఆయన లెవెల్ ఏమైనా తగ్గిందా? దేవుడు ఎవరి పక్షాన్ని ఉన్నాడు? ఎవరి పక్షాన్ని ఉన్నాడు? మోసే పక్షాన్ని ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఒకవేళ నిన్ను నీ సంఘ సభ్యులు తృణీకరించద్దు. వాళ్ళు తృణీకరించినా నీ శక్తి అమోఘమే. బట్ ఆ శక్తి నీ కంట్రోల్లోనే ఉండాలి. ప్రియమైన వారులారా, ఒక బలహీనుడు వచ్చి, సంఘ సభ్యుడు వచ్చి గట్టిగా అన్నంత మాత్రాన నువ్వు బలవంతుడు అయితే తిరిగి ఏం చేయాలి? రెండేసి, నేను బలవంతుడిని, నాలో న్యాయం ఉంది, నేను తప్పు చేశాను అంటారా పాస్టర్ గారు? అది కాదు. సాత్వికంగానే ఉండాలి, నెమ్మదిగానే ఉండాలి. ప్రియమైన వారులారా, క్రీస్తు తన జీవితంలో అది మనకి నేర్పించాడు. నువ్వు నీ తోటి విశ్వాసులతో సాత్వికంగా ఉండు, నెమ్మదిగా ఉండు. ప్రియమైన వారులారా, సౌమ్యంగా ఉండు. హార్ష్ రిప్లేస్ ఇవ్వాల్సిన పని లేదు నువ్వు. ఇది సంఘం యొక్క డిజైన్. ప్రియమైన వారు, ఇది సంఘం యొక్క డిజైన్. దేవుడు ఇటువంటి ఐక్యత కోరుకుంటున్నాడు. వినయము ఉండాలి. ఈ క్రీస్తుని ఫస్ట్ పెట్టుకోవాలి, సెకండ్ సంఘ సభ్యులను పెట్టుకోవాలి, థర్డ్ నువ్వు అనుకోవాలి, మూడోది ఇతరులు ఒకవేళ నీ మీద హార్ష్గా ఉన్నా నువ్వు సౌమ్యంగానే ఉండు. నిన్ను హెచ్చించువాడు దేవుడే. నువ్వు ఒకవేళ సౌమ్యంగా ఉన్నంత మాత్రాన ఎదుటివాడు నిన్ను వీక్ అనుకోవచ్చేమో. వీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. సౌమ్యంగా ఉండడం అనేది శక్తి లేకపోవడం కాదు, అది బలహీనత కాదు. కానీ నీ యొక్క బలమును నీవు నీ కంట్రోల్లో పెట్టుకోవడం. ప్రియమైన వారులారా, దేవునికి అవకాశం ఇవ్వు. హీ విల్ టేక్ కేర్. దేవునికి అవకాశం ఇవ్వు. హీ విల్ టేక్ కేర్. మోషేని దూషించిన ప్రతిసారి, మోషేని తృణీకరించిన ప్రతిసారి, తన యొక్క నెమ్మది స్వభావాన్ని బట్టి తృణీకరించిన ప్రతిసారి దేవుడు మాట్లాడాడు. మోషే ఎక్కడ ఇలాంటి ప్రసంగం చేయలేదు. వాళ్ళని అందరి నుంచోబెట్టి, ఎర్ర సముద్రం పాయల చేత ఎవడరా మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి? పై నుండి అగ్ని వచ్చి దహించేస్తుంది, జాగ్రత్త అని ఎప్పుడైనా అన్నాడా మోషే? పాపం అతను మెత్తనతనం బట్టి అందరూ నీళ్లు లేక చచ్చిపోతున్నాము, నువ్వు ముందుగా తీసుకొచ్చావు మమ్మల్ని అనేవాళ్ళే. తిండి కోసం అయితే మన్నాను దేవుడు కురిపించాడు. ఏమన్నాడు? ఏ రోజుకి ఆ రోజు మీరు చేసుకోండి, శుక్రవారం మాత్రం ఏం చేయాలి? ఆ తర్వాత రోజుది కూడా మీరు రెడీ చేసుకోండి. ఏం చేశారు వీళ్ళు? అప్పుడని మాట విన్నారా? ఆయన అలాగే చెప్తాడు. ఏం ఆదివారం సోమవారం 2 రోజులు చేసేసుకుని మళ్ళీ రేపు పడుతుందో లేదో ఈ రోజు రెడీ చేసుకుందాం అనుకున్నారు. ఏమైంది? అదంతా పురుగులు పెట్టింది. అంత వ్యతిరేకతే. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో కూడా అంతే కదా. ఎవరైనా మంచి విషయం చెప్తే అలాగే చెప్తారు. మనం తీసేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనం దిష్టి తీసేసుకోవాలి. దిష్టి తీసేస్తున్నారా? ఎవరైనా దిష్టి తీస్తున్నారా? వాళ్ళు అలాగే చెప్తారు. పాస్టర్లు అలాగే చెప్తారు. ఈ విశ్వాసులు అలాగే చెప్తారు. మనకి చెప్తారు, వాళ్ళు తీసేస్తారు. మనం తీసేసుకోవాలి. దిష్టిలు తీసే స్థితిలో ఉన్నారా? ఎదురులు వచ్చే స్థితిలో ఉన్నారా? నీకు ఎదురు యేసుక్రీస్తు రావాలా? ఈమె ఎదురొస్తే అంతా మేలు జరుగుతుంది అనుకుంటున్నావా?
ఆ, మరి అంతా ఎదురొచ్చినప్పుడు ఈ ఊర్లో నువ్వు రిచ్ అయిపోవాలి, మరి ఇంకా అంత హైలైట్ కదా నువ్వు, అంతే కదా, నీ దృష్టిలో అదే కదా, రిచ్ అవడమే కదా గొప్ప విషయం. ప్రియమైన వాళ్ళారా, నీకు దేవుడు ఎదురు రావాలి కదా, ఆ? నీ యొక్క బలహీనం తొలగించేవాడు దేవుడు కదా, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు కదా, ఆయన మీద ఆనుకోవాలి కదా. అంతేగాని దిష్టి తీస్తున్నావు అంటే ఏంటి అర్థం? నువ్వెవరికి ఇస్తున్నావు విలువ? అర్థమైందండి? ఆ పాస్టర్లు అలాగే చెప్తారు. ఇప్పుడిప్పుడే కొన్ని పరిస్థితులు మార్చాలని మరి కొత్త తరం పాస్టర్లు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నాలు? అమ్మా అక్షంతలు అయ్యొద్దు, పువ్వులు ఏవో పెట్టండి. ఎందుకు చెప్తున్నారు? ఆ స్థితి ఒకానొకప్పుడు బ్రిటిషర్స్, ఆ మిషనరీస్ వచ్చిన కాలంలో ఇటువంటి ఆచారాలు ఉన్నాయి. మొత్తం ఒకేసారి మార్చలేక వాళ్ళు ఈ ఆచారాలను కొనసాగిస్తూనే దేవుళ్ళలోకి నడిపించాలని వాళ్ళ ఉద్దేశం. దాని అర్థం ఏంటో తెలుసా? అందులో ఉండిపోవాలని కాదు. మనం అది భరించగలుగుతామా? అసలు అయ్యి బాబోయ్, ఇంకేమన్నా ఉందా? అవసరం లేదు. దేవుని కృప ఉంది, దేవుడు దీవిస్తున్నాడు. ఇంకెవరు దీవించాలి నీకు? దేవుడే ఉన్నాడు అక్కడ, ఇంకెవరు కావాలి నీకు? ఇది కూడా ఏంటంటే అలవాటు కదా మనకి, ఫోటోలకు పోజ్ ఇవ్వడానికి అన్నట్టు ఆ పూలు రాకలేదు. అర్థమైందా? వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దాని నుండి మనము రావడానికి ఇంకా ఏమవుతుంది? ఈ ఆచారాలు ఏమైపోతున్నాయి? మనల్ని ఆటంకపరుస్తున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఆచారాలకు విలువ ఇవ్వద్దు. వాళ్ళు చెప్తారులే మనం చేద్దాం అనుకోవద్దు. ఇందాక ఏం చేశారట? మొన్న 2 రోజులకి రెడీ చేసేసుకున్నారు. మళ్ళీ రేపు పడుతుందో లేదో, మనకి ఏం కావాలి. కొంతమంది ఉంటారు కదా, దొరికిందే సందు లాగేసుకో, అవసరమైతే పడేస్తారు కానీ అమ్మ అందరికీ కావాలి, ఒకటొకటే తీసుకోండి అంటే ఊరుకుంటారా? చూడండి, కొన్నిసార్లు ఏవో పెడతారు ఆఫర్లో, కేజీ షుగర్ రూపాయే, మనిషికి ఒకటే అంటారు, 1 కేజీ అంటారు. అలాగ అనకపోతే ఫస్ట్ ఎన్ని అడుగుతాడు? 50 కేజీలు అడుగుతాడు. అవసరమైతే 100 కాగితం ఇచ్చి 100 కేజీలు కావాలంటారు. ఎందుకు? 5-6 సంవత్సరాలకు సరిపడ్డా వచ్చేయాలన్నట్టు. ప్రియమైన వాళ్ళారా, మరి మనము సాత్వికంగా ఉండాలి. సాత్వికత లేకపోతే నువ్వు ఐక్యంగా ఉండలేవు. ఒకరు నిన్ను హార్ష్గా మాట్లాడినంత మాత్రాన నువ్వు గాయపరచబడాల్సిన పని లేదు. నీదే కరెక్టు, వాళ్ళదే రాంగు, అది నీకు తెలుసు. బట్ మెయింటైన్ మీక్నెస్. నీ మీక్నెస్ నాట్ ఏ వీక్నెస్. అంటే నీ యొక్క సాత్వికత నీ చేతగానితనమో కాదు, నీ యొక్క ఏమి శక్తి లేని పరిస్థితి కాదు. ఒకవేళ నువ్వు సహిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే దేవుడు పక్కన ఓకే, నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు నా సంగతి ఎందుకులే అంటాడు. ఎన్నిసార్లు మోషేని తోలనాడినా అన్నిసార్లు దేవుడు మోషేని లేవనెత్తాడు. దూషించిన వారు సిగ్గునొందారు. కొన్నిసార్లు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. ప్రియమైన వారులారా, మరి దేవుడు చెప్పిన పని చేసినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎలా అంటే మోషే ఏం చేశాడు? అహరోన్ని యాజకుడిగా చేశాడు. మిగతా లేవి వాళ్ళని ఒక్కొక్కరికి కొన్ని పనులు అప్పగించాడు. అహరోను వంశం నిత్య నిబంధనగా ఏమైంది? యాజకత్వాన్ని తీసుకున్నారు. అప్పుడు కోరాహు అనే ఆ బ్యాచ్కి అంతగా బాధ వచ్చింది. ఏంటి, మనమేమో కష్టపడాలంట, వీళ్ళు ఏం చేస్తారంట? చక్కగా అంగీలు వేసుకొని దేవుని సన్నిధిలో వేసి ఎవరు బలిచ్చినా ఏమిచ్చినా ఫుడ్ అంతా తీసుకొని తింటారంట, కష్టపడరంట. మనకొద్దేంటి, ఎలాగైనా వాళ్ళ అన్నయ్యని లేవనెత్తాలని ప్లాన్ వేసాడు అని అనుకున్నారు. కానీ ఎవరు చెప్పారు? అది దేవుడే చెప్పాడు. అది వీళ్ళు జనరల్గా అంతే కదా, ఎవరమైనా అలాగే ఆలోచిస్తాం జనరల్గా, అంతే కదా, ఎవరమైనా అదే అనుకుంటాం. ఎంతైనా ఆయనకి వాళ్ళకి ఇచ్చుకున్నారు, మనకి ఇస్తారేంటి, ఎంతైనా వాళ్ళే చూసుకున్నారు అనుకుంటారు. ఒకవేళ దేవుడు చెప్పినా సరే. మోషేని కూడా అలాగే వాళ్ళు అనుకున్నారు. దేవుడు అందరికీ సూచన ఇచ్చాడు. ఏంటి? కోరాహుని వాళ్ళందరినీ గుడారాలతో సహా భూమి నెరలు విడిచి మింగేసింది. అప్పుడు అందరికి ఏం పట్టుకుంది?
ఓ ఇది దేవుని వలన జరిగింది, ఇతని సొంత ఆలోచనలు కాదు. అప్పటి వరకు కొంతమంది అనుకొని ఉంటారు, అప్పుడు ఐగుప్తులు ఉన్నంత వరకు బాగున్నాడు ఈయన, ఎర్ర సముద్రం చీల్చినప్పుడు బాగానే ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు ఉండగా ఏమైంది తెలుసా, భక్తి లేదు. ఇప్పుడు అంటే అహరోన్ అంటున్నాడు, అంటే మిరియం అంటున్నాడు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీయే చూసుకుంటున్నారు. కానీ అతని మీక్నెస్, అతని సౌమ్యత వాళ్ళకి ఏమనిపించింది, బలహీనత అనిపించింది. అతని భక్తిని ప్రశ్నించే స్థితి ఉంది. కానీ ఆ సౌమ్యంగా ఉన్న మోషేని దేవుడు ఏం చేశాడు, హెచ్చించాడు. నిన్ను కూడా ఆ విధంగానే హెచ్చిస్తాడు. నువ్వు సౌమ్యంగానే ఉండు. నిన్ను హార్ష్గా మాట్లాడినా హార్ష్గా రిప్లై అవ్వద్దు. నువ్వు దేవుని బట్టి తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. మోషే టైంలో ఎలా ఉన్నాడో నీ టైంలో కూడా అలాగే ఉన్నాడు. అదే శక్తి, అదే హృదయము. నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన్ని తక్కువైపోవు, నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన్ని చెడ్డైపోవు. క్రీస్తుని బట్టి తగ్గించుకుంటున్నావు కాబట్టి నువ్వేమవుతావు, క్రీస్తే నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైన వారులారా, మరి ముఖ్యంగా ఈ యొక్క సాత్వికత లేని జీవితం బట్టి, వినయం లేని జీవితాన్ని బట్టి, ఒకరి ఎడల ఒకరు విధేయత చూపించలేని జీవితాలను బట్టి సంఘంలో ఏమవుతుంది, ఐక్యత లోపిస్తుంది. ఇక నుంచి మీరు సాత్వికంగా ఉంటారా, వినయాన్ని ప్రదర్శిస్తారా? వినయం, ఏ వినయం వద్దు, అతి వినయం వద్దు. అతి వినయం అంటే ఎవరి లక్షణం అంట, చెప్పండి అమ్మా, తెలుగు వీక, ధూర్తుని లక్షణం అంట. ఎప్పుడైనా అంటే ఓకే, కొంతమంది ఇలా అంటారు చూడండి, కొంతమంది మాట్లాడతారు, మాటలనే అయ్యగారు అదండి, వాళ్ళు మళ్ళీ కనబడరు చూడండి సంఘంలో. మనం ఉండగానే, మనం వెళ్ళంగానే అంటారు వాళ్ళు. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చాడు, చాలా విధేయత, నేను చూడలేదు అనుకుంటున్నాడు, యూత్ మీటింగ్ వచ్చాడు, ఎవరితోనూ మాట్లాడతాడు అనేది. వెంటనే పక్కన పాస్టరమ్మ నన్ను చూపించి, చూడు ఇది ఒరిజినాలిటీ అని. ఏంటి అప్పుడు వరకు ఎవరు లేరు ఇలా అని, ఇలా అంటున్నాడు, ఇది ఒరిజినాలిటీ అన్న. అదే ఒరిజినాలిటీ. ఇప్పుడు ఆ వ్యక్తి లేడు ఇక్కడ. ప్రియమైన వారులారా, అతి వినయం వద్దు, వినయం చూపించండి చాలు. అతి వినయం ధూర్తిని రక్షణ. కరెక్ట్, అది ఎక్కడి నుండి వచ్చేది కాదు, అది ఇక్కడ నుండి వచ్చే ఆలోచన. ప్రియమైన వారులారా, సో మిగతా గుణగణాలను కూడా మనము నెక్స్ట్ వీక్లో మనము మరి పరిశీలిద్దాం. దయచేసి ఈ రోజు నుండి ప్రయాసతో ప్రార్థించండి, యేసయ్య ఇటువంటి గుణాలని నాలో సమృద్ధిగా పుట్టించి మా సంఘం అంత ఐక్యత కలిగి ఉండాలి అనే విధంగా ప్రార్థించండి. మరి మన సంఘం కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అంతేకాదు ప్రతి సార్వత్రిక సంఘంలో కూడా ఇటువంటి ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే స్థితిలో ప్రతి సంఘం ఉండాలని దయచేసి భారము కలిగి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దేవుడి వాక్యం మనందరి హృదయాలు నూరంతలుగా ఫలింపజేయనుగాక. ఆమేన్.